నమస్తే. వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. నిన్న అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. బాగా పెద్ద చర్చ ఇది అసెంబ్లీలో. ఎంత పెద్ద చర్చ అంటే అటు కాంగ్రెసోళ్ళు మంత్రులు లేచి పొన్నం ప్రభాకర్ ఇక మిగతా వాళ్ళు లేచి అట్లెట్లా అంటాడు అధ్యక్ష అని చెప్పేసి చాలా పెద్ద చర్చ జరిగింది. అదొక రకంగా చెప్పాలంటే ఇక ఫైటింగ్ లెవెల్‌లో జరిగింది అల్లా. ఎందుకు జరిగింది మరి? దేనికోసం జరిగింది? ఏ అంశం మీద జరిగింది? ఇప్పుడు ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఏమన్నా తక్కువైందని చెప్పేసి లేకపోతే ఎక్కువ తక్కువలు ఏమన్నా పంచుకోవడంలో గొడవలు జరిగినాయా? లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎక్కువ చేస్తాం, అసలు రాష్ట్ర అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, ఇంకా మిగతా పార్టీ వాళ్ళు కావచ్చు, అటు బీజేపీ, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళేమన్నా వద్దన్నారా అధికార పార్టీని? దేనికి జరిగింది అనంటే ఇప్పపు సార గురించెల్లి పంచాయతీ జరిగింది అసెంబ్లీలో. దేని గురించెల్లి? ఇప్పపు సార గురించెల్లి అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఆర్మూరు ఎమ్మెల్యే మన రాకేష్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ పైడి రాకేష్ రెడ్డి అన్నటువంటి ఒక మాటకి బగ్గున మైనర్ ఆడంగా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార నాయకులు ఒకసారి చూద్దాం ఎందుకు జరిగింది అసెంబ్లీలో. ఇటు బీజేపీ, బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఈ వర్గాల మధ్యలో ఈ ఎమ్మెల్యేల మధ్యలో బాగా పెద్ద యుద్ధం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే. చూద్దాం ఒకసారి ఏంది అసలు, దేనికి జరిగింది, ఎందుకోసం జరిగింది. ఇప్పుడు ప్రజల కోసం పోయి ప్రజల సమస్యల మీద మాట్లాడురు నాయన అని చెప్పేసి వీళ్ళని పంపిస్తే వీళ్ళు అక్కెరకు సక్కర రాని విషయాల మీద పంచాలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. పైడి రాకేష్ రెడ్డి వాక్యాలపై మంత్రుల ఆగ్రహం. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పద్దులపై జరిగిన చర్చలో భాగంగా ఇప్పసార గురించి మాట్లాడుతూ బీజేపీ సభ్యుడు పైడి రాకేష్ రెడ్డి చేసిన వాక్యాలు బుధవారం శాసనసభలో దుమారం లేపాయి. ఈ వాక్యాలపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆ వాక్యాలపై మంత్రులు తీవ్ర ఆగ్రహం చేసిన తర్వాత ఒక దశలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు అరుపులు, కేకలతో సభ దద్దరిల్లిపోయింది. ఈ ఈటతోనే దద్దరిల్లుతుంది సభ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ అసెంబ్లీలల్లా ఈ ఈలలు, దద్దలు, అమ్మ ఒకళ్ళు వెనుకంగా ఒకళ్ళు మేమంటే మేమని చెప్పేసి మాట్లాడుకునే మాటలతోనే దద్దరిల్లుతుంది తప్ప ప్రజల సమస్యల మీద మాట్లాడేటటువంటి అంశాల మీద ఏ ఒక్క నాయకుడన్నా మాట్లాడి ఆ సభ దద్దరిల్లదు. ఇప్పటిదాకా చూసినటువంటి పరిస్థితి లేదు, అట్లాంటి దాఖలు కూడా లేవు. వల్ల అంటేనేమో అన్నారంటారు, చెప్పకపోతున్నాం చెప్పలేదు అంటారు. రెండు భరించాల్సి వస్తుంది. చెప్పినా తప్పే అంటారు, చెప్పకపోయినా తప్పే అంటారు. ఏం చేస్తాం, ఉన్న పరిస్థితి ఉన్న ఫీల్డ్ అట్లాంటిది కాబట్టి తప్పదు. రైట్. దీంతో దాదాపు గంట సేపు సభ స్తంభించింది. తొలుత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో విస్తరంగా దొరికే ఇప్ప పువ్వు ద్వారా తయారు చేసే సారా ఆరోగ్యకరమని, దాదాపు 130 దేశాల్లో దీన్ని తయారు చేస్తున్నారని, ఇక్కడ కూడా ప్రభుత్వం ఇప్ప పువ్వు సారా తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసి మార్కెట్లోకి తేవాలని చెబుతూ అన్ని పథకాల మాదిరి దీనికి కూడా ఇందిరమ్మ పేరు పెట్టొద్దన్నారు. అది కథ. ఇప్పుడు ప్రపంచ 130 దేశాలలోనట ఇప్పపు సారకి సరే అక్కడక్కడ వేరే ఇతర దేశాలలో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి ఎట్లయితే సానుకూలంగా ఉన్నదో అట్లా వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. ఈ సారకు సంబంధించి ఇప్పపు సారకి డిఫరెంట్గా పేర్లు పెట్టుకున్నారు. సో ఇక్కడ పైడి రాకేష్ ఏమంటుందంటే, ఇక్కడ ఒకవేళ కనుక ఇప్పపు సార గవర్నమెంట్ టేకప్ చేసి ఇప్పపు సారని ఇక్కడ తయారు చేయించి ఉత్పత్తి చేయించి ఇక్కడ మనం ఒకవేళ కనుక దాన్ని ప్రజలకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం పుసుక్కున మీరు అన్ని పథకాలు తీసుకొచ్చి ఇందిరమ్మ పథకం అని పెట్టారు కదా, ఇక మళ్ళీ ఇప్పపు కూడా ఇందిరమ్మ సారా అని పెట్టారు అని చెప్పేసి నిన్న ఈ మాట అన్నాడు. ఎవరు? ఈ పైడి రాకేష్ రెడ్డి అన్నాడు. ఇక దీన్ని ఎమ్మటే పొన్నం ప్రభాకర్ ఆడంగా లేచి ఎమ్మటే ఇక అట్లెట్లంటాడు అధ్యక్ష, ఒక మహిళా నాయకురాల్ని కించపరుస్తుండు, అట్లంటాడు ఆయన వెనకకి తీసుకోవాలని చెప్పేసి ఇక ఈడంగా పొన్నం ప్రభాకర్ ఇక ఆడంగా వాళ్ళు వీళ్ళు అందరు లేచి ఇక ఒకటే ఇక ఒకళ్ళు వెనకంగా ఒకళ్ళు ఇక ఊపిరి మెసలేకుంటే ఇక పైడి రాకేష్ రెడ్డిని గట్టిగా అడుచుకుర్రు. ఇక ఈయన కూడా అంతే గట్టిగా వాళ్ళని మాటలు అన్నాడు. అయితే సారా గురించి మాట్లాడుతూ మాజీ ప్రధాని అది కూడా మహిళా పేరు ఎలా తీసుకొస్తారని, ఆడపడుచులందరినీ అవమానించినట్లని అని క్షమాపణ చెప్పాలన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క మాట్లాడుతూ మాజీ ప్రధాని గురించి ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓకే, వెంటనే క్షమాపణ చెప్పాలి మీరు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే అధ్యక్ష సభలో ఆయన మాట్లాడినటువంటి మాట ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలని చెప్పేసి ఇటు శ్రీధర్ బాబు మంత్రి, మన పొన్నం ప్రభాకర్, అటుపోతే సీతక్క, ఇక ఈ
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మటే లేచి ఇక వాకిటి శ్రీహరి కూడా ఇట్లా అనడం కరెక్ట్ కాదుగా అని చెప్పేసి ఎమ్మటే అధ్యక్షుల వారిని సభా అధ్యక్షుని కోరితే ఇక పాడి ఈయన రాకేష్ రెడ్డి ఇక అది చర్చ జరుపుకుంటా అది ఇక డైవర్ట్ అయ్యి ఇక నైట్ వరకు జరిగింది అనుకోండి అసెంబ్లీ. అయితే క్షమాపణ చెప్పి తీరాల్సిందని అన్నారు. బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. బీజేపీ సభ్యులు నిలబడి తమ వాదన వినిపించడం మొదలుపెట్టారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు కూడా లేచి గట్టిగా అరవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రోటెం స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి కల్పించుకొని సభలోనే కాదు అసలు జీవించి లేని మాజీ ప్రధాని గురించి మాట్లాడడం ఓకే, సభలో లేని మనిషి కాదు, అసలు బ్రతికి లేదు కదా, ఈ భూమి మీద ఆమె జీవించి లేదు, అట్లాంటి మహిళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదుగా అని చెప్పేసి ఇక్కడ మనం అయితే ఒకటి చూడొచ్చు. అయితే అనంతరం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇందిరమ్మ గురించి తప్పుగా మాట్లాడలేదని ఇప్పసారాకు ఆమె పేరు పెట్టి పొరపాటు చేయొద్దని సూచించారు. వాస్తవమే కదా, ఇప్పుడు వీళ్ళు పెట్టేటటువంటి పథకాల మీద ప్రతి పథకం మీద ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఇందిరమ్మ చీరలు అంటారు, ఇందిరమ్మ అది అని చెప్పేసి ఆయనకు పుసుకున్న భయం అయ్యి ఏమో ఇప్పసారా నిన్ను అన్ని దేశాలలో ఉంది ఈడ కూడా పెడితే మళ్ళీ ఆ పేరు పెడతారేమో అని చెప్పేసి ఆయన అట్లా అన్నాడు. దానికి ఇక ఉల్టా పల్టా తిప్పి ఇక పాపం అంత జెర్సేపు కన్ఫ్యూజ్ చేసి మొత్తం మహిళల మీదనే పైడి రాకేష్ రెడ్డి మహిళల మీదనే దురుసుగా మాట్లాడింది అన్నంత రేంజ్లో తీసుకొచ్చాడు ఉన్నోళ్ళంతా. ఎందుకంటే అక్కడ సీతక్క కూడా ఉందిగా. సో దీన్నంతా మలిపిరు. అయితే ఒకసారి చూద్దాం. అనంతరం ప్రోటెం స్పీకర్ మాట్లాడుతూ రాకేష్ రెడ్డి అన్న పదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని, ఇలాంటి ఉదంతాలు మళ్ళీ జరగకూడదని దీనికి సంబంధించి నిబంధనలు రూపొందిస్తున్నామని చెప్పి స్పీకర్ చెప్పినటువంటి మాట. ఎవరు ఈ స్పీకరు? పొట్టెం స్పీకర్ అట. రాకేష్ రెడ్డి అన్న మాటలకు ఈ స్పీకర్ ఎవరైతే పొట్టెం ఉన్నారో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సో ఈయన రాకేష్ రెడ్డి అన్న మాటల్ని ఏదైతే సభ ఉందో ఆ సభల నుంచి వెళ్ళి ఆ రికార్డుల నుంచి వెళ్ళి తొలగిస్తున్నాం, ఇట్లాంటి మాటలు ఇంకొకసారి అనొద్దు, బంద్ చేయరు మీరని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలు, వీళ్ళు చేయాల్సినటువంటి పనులు, వీళ్ళు ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి సంబంధించి అరే మా నియోజకవర్గానికి గిది లేదు, గిది కట్టాలి, గిది తేవాలి, ప్రజల కాడ నీళ్లు లేవు, ప్రజల కాడ కనీసం సౌకర్యాలు లేవు అని చెప్పి మాట్లాడతారా? ఈ పనికిరాని చర్చలు తీసుకొచ్చి ఇళ్ళ పెట్టుకొని ఒకరి మీద ఒకరు పంచాయలు పెట్టుకుంటే చూస్తలేం పిచ్చోళ్ళు అనుకుంటారా? అంటే అర్థమైందిలే జనాలకు. వాస్తవానికి ఏంటంటే జనాలు కూడా వాస్తవానికి కొంత పిచ్చోళ్ళని చేసిరు పోయిన ఎన్నికలలో. డ్రామాలు ఆడి మొత్తం ఊర్లలోకి వచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి డబ్బుల రాజకీయాలు చేసిరు కాబట్టి ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది లాస్ట్కి వచ్చేవరకు. అలా అర్థమవుతుంది ప్రజలకు. ఎప్పటికైనా ఒకటి మాత్రం సత్యం, ఎప్పుడైనా సత్యం అనేది ఖచ్చితంగా కొంచెం లేట్ కావచ్చు కానీ అందరికీ అర్థమవుతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి భ్రమలో బతికిస్తున్నారు జనాలందరినీ. అసెంబ్లీలో మాట్లాడితే ఒకరినొకరు పంచాలు పెట్టుకునేది నాకు అర్థం కాదు. కానీ ఎమ్మెల్యేలు ఒక ప్రజాప్రతినిధులు, మీరు ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో 4-5 లక్షల ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు అసెంబ్లీలో కొట్లాడుకుంటారు ఒక ఇప్పపూ సార కోసం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇది ప్రజల సమస్యలు మాట్లాడరు. ఒక దగ్గర ఒక కులానికి సంబంధించి ఆ కులాన్ని సంబంధించిన ఒక చిన్న పాపని చంపేస్తే దాని గురించి ఎవరు మాట్లాడరా? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడరు. గ్యాస్ ఎందుకు దొరుకుతలేదు, దాని గురించి మాట్లాడరు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఏం పాలన చేస్తారు అసలు? ఇట్లా అడిగినాం అనుకోండి, అట్లా అడుగుతారండి? ప్రజాపాలన కరెక్ట్ లేదా? మరి ఉంటే మేమెందుకు అడుగుతామండి? ఇది కూడా క్వశ్చనే కదా. ఉంటే మేమెందుకు అడుగుతాం? మాకు ఏం అవసరం అని అడుగుతాం అని ప్రజలు అంటారు. సో ఇది పరిస్థితి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ మీద మరి మీ అభిప్రాయం ఏందో చెప్పండి. ఎందుకంటే ప్రజాప్రతినిధులను గెలిపించినటువంటి బాధ్యతతో మనందరం గెలిపించినాం, ఓట్లేసి గెలిపించి మా కోసం మీరు మీరు కొట్లాడి మా కోసం నిధులు తీసుకురా అని చెప్పి ఒక మనిషిని పెట్టినాం మనం. ఇప్పుడు మన ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక 5 లక్షల మంది, 3 లక్షల మంది, 2 లక్షల మంది కలిపి మనందరికీ ఒక మనిషి కావాలి. మన నియోజకవర్గానికి అన్ని పనులు చేసి పెట్టడానికి ఒక మనిషి కావాలి, ఆయనే ఎమ్మెల్యే. ఆయనను గెలిపించి మనం అసెంబ్లీలోకి పంపిస్తే ఆయన మన కోసం కాకుండా ఎవరి కోసం ఏం మాట్లాడుతున్న అర్థం లేనటువంటి పరిస్థితి ఉన్నది. సో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు
నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ గురించి తప్పకుండా మీ కామెంట్ని, మీ స్పందనని తెలియజేయండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.